హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు. జై వ్యాపారమ్మ తల్లి. ఈరోజు మారువారానికి ఇదిగో మా పెద్దలు ఎదురాళ్ళు దానికి తగిన పూజా కార్యక్రమాలు ఈరోజు చేయదలుచుకుంటున్నారు. ముందుగా తల్లికి ఇక్కడ భోగం చెల్లించారు. తర్వాత మిగతా కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ కూడా మీకు తెలియజేస్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీ కామెంట్స్ తెలియజేయండి. మీకు ఇష్టపడితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఘటాలు దించే స్థలం, అలాగే భోగాలు చెల్లించే స్థలం. దానికి కూడా ఇప్పుడు పూజలు జరుగుతున్నాయి. ముగింపు ఉత్సవంలో భాగంగా అది ఇప్పుడు మా సర్పంచ్ గారు అలాగే ఉప సర్పంచ్ గారు అక్కడ దీపాలు వెలిగించి ఇక్కడ భోగాన్ని చెల్లిస్తున్నారు. ఇది ఉయ్యాల కంబాల తల్లి ఉత్సవాల్లో దీన్ని ప్రతిరోజు కూడా వాళ్ళు ఊగి కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు. ఉయ్యాల కంబాలు కూడా ఇప్పుడు మనం భోగం చెల్లించి పూజలు చేస్తున్నాం. ఈ ఉయ్యాల కంబాల సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం జరుగుతుంది. ఘటాలు మూసిన తర్వాత ఇక్కడికి వచ్చి వెజ్జురాళ్ళు దీనిపై ఊగి వాటిని ప్రారంభించడం జరుగుతుంది. ఉత్సవాలకు వినియోగపడే ప్రతి స్థలంలో కూడా ఈ విధంగా పూజలు జరిపించి అక్కడ భోగాలు చెల్లించడం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీ బొత్తాడి గౌరీశంకర్, ఉప సర్పంచ్ కిషోర్, అలాగే గ్రామ నాయుడులు, అలాగే పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఇది అంజలి రథం అండి. దీనిపై నాయుడులు, అలాగే సర్పంచ్ మరియు ఘటాలు ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యేటప్పుడు దీని మీద ఊగి దీని మీద తిరిగి తర్వాత ఘటాలని ఊరేగిస్తారు. వేషాలు కట్టి జనరల్గా అయితే చేయాలి సాంప్రదాయం ప్రకారం. అంజలి రథం మల్లెలు తొక్కే ఈ మంటపం దగ్గర కూడా ఈరోజు మరి భోగాలు చెల్లించి పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. టెంకాయ కూడా కొడతారు. ఎందుకంటే ఇక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేసి దీని మీద ఎద్దురాళ్ళు తర్వాత అందరూ కూడా నడుస్తారు. జై వ్యాపారమ్మ తల్లి. మా వ్యాపారమ్మ తల్లి గుడిది. దీన్ని ఒకప్పుడు చాలా చిన్న గుడి ఉండేది. దాన్ని సుమారుగా 8-10 లక్షలు ఖర్చు పెట్టి దీనికి మొత్తం అంతా కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. దీనికి శ్రీమంతుడు హైదరాబాద్ శ్రీనివాసరావు గారు కొంత ఆర్థిక సహకారం అందించారు. అలాగే గ్రామం అంతా కలిసి కొంత ఆర్థిక సహకారం అందించి ఈ గుడిని విధంగా తీర్చడం జరిగింది. తల్లి వ్యాపారమ్మ తల్లి చాలా చల్లని తల్లి, ప్రజలందరినీ సుఖ శాంతులతో ఉంచే తల్లి, పాడి పంటలు ఇచ్చే తల్లి, ఆ తల్లి కోరిన కోరికలు ఇచ్చే తల్లి. కాబట్టి ప్రజలంతా కూడా అడగకుండానే మొత్తం ఉత్సవానికి విరాళాలు ఇచ్చి ఘనంగా ఉత్సవాలు జరిపించడం జరిగింది. ఒకసారి మీకు లోపలిగా అవన్నీ కూడా చూపిస్తాను. జై వ్యాపారమ్మ తల్లి. జై వ్యాపారమ్మ తల్లి. ఇది మా చల్లని తల్లి, మా కల్పవల్లి, గ్రామాన్ని చల్లగా చూసే మా తల్లి శ్రీ వ్యాపారమ్మ తల్లి ఈ ఉత్సవాలు కూడా ఘనంగా జరిపించుకున్నారు. మరి ఈరోజు ఆ తల్లికి ముగింపు కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మళ్ళీ భోగం చెల్లించి ఉత్సవాల ముగింపు పూజలు కూడా చేయడం జరుగుతుంది. ఎదురాళ్ళ ఆధ్వర్యంలో మా సర్పంచ్ గారు బొత్తాడు గౌరీశంకర్రావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరిగాయి. కని విని ఎరుగని రీతిలో జరిగే ఆ మొత్తం విశేషాల సమాహారం ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ ముగింపు కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మారు మడపాలు అని చెప్పి కార్యక్రమాన్ని అంటారు. ఆ విశేషాలు మా సర్పంచ్ గారు మరోసారి తెలియజేస్తారు. ఒక్కసారి తల్లి విగ్రహాన్ని చూడండి. ఎంత ప్రకాశవంతంగా, ఎంత ప్రశాంతంగా తల్లి ఉందో. నిజంగా చల్లని తల్లి అంటే చల్లని తల్లేనండి. అది అందరికీ తెలిసిందే. ఈ 9 రోజుల ఉత్సవాలు ఘనంగా జరగడానికి ముఖ్య కారకులు రథసారథి, నావికుడు, మా శ్రీ వ్యాపారమ్మ తల్లి ఉత్సవాలు చక్కగా జరగడానికి మా సర్పంచ్ గారి సైన్యం, మా సర్పంచ్ గారు. జై వ్యాపారమ్మ తల్లి. జై వ్యాపారమ్మ తల్లి. ఈ ఉత్సవం 9 రోజులు కూడా చాలా చక్కగా ఘనంగా జరిగింది. ప్రతి ఒక్కరి నోట కూడా ఆ మాట వింటుంటే చాలా ఆనందంగా ఉంది. మేము చేయాల్సిందంతా చాలా ఎక్కువ చేయలేదండి, చాలా తక్కువ చేయడం జరిగింది.
ముఖ్యంగా మా ప్రజల్లో ఐకమత్యం అనేది ఎప్పుడూ ఉంది, ఎప్పుడూ క్రమశిక్షణతో ఉంటారు. కులమత భేదాలు చూపున ఊరు ఏదైనా ఉందనంటే గుమ్మలక్ష్మీపురం. అదే విషయాన్ని మేము పదే సార్లు వాళ్ళకి గుర్తు చేయడం ద్వారా వాళ్ళ ఉన్న ఐకమత్యం అనేది ముందుకు వచ్చి ఈ కార్యక్రమం సక్సెస్ అవడంలో పెద్ద దోహదం పడింది. ఇదే విధంగా ఏ కార్యక్రమం చేసినా జీఎల్పురంలో చాలా చక్కగా జరుగుతుందండి. అందులో భాగంగానే కార్యక్రమాలన్నీ చాలా చక్కగా జరిగాయి. అన్ని కమిటీలు అందరూ యువత, పెద్దలు, మహిళలు అందరూ తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించారు. అందులో భాగంగానే ఈరోజు ఈ సక్సెస్ అండి. నాయుడులు అయితేనేమి, అలాగే దాసులైతేనేమి, సేవకులైతేనేమి అందరూ అంటే ఏ ఒక్కరూ తక్కువ లేకుండా చేయడం వల్ల ఈరోజు ఈ సక్సెస్ అనేది సాధించాము. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఈ ఐకమత్యం గ్రామం మొత్తం ఉండాలని, అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఆ వ్యాపారమ్మ తల్లి ఆశీస్సులు మా గ్రామంపై ఎప్పుడూ ఉన్నాయి. ఆ చల్లని తల్లి కటాక్షాలు ఉండడం వల్లే ఈ సక్సెస్ సాధించగలిగామండి. ఈ రోజు అయితే మాత్రం ఒక ఇంపార్టెన్స్ డే. ఉత్సవాలు ముగింపు అయిన తర్వాత మారు మడపాలని చెప్పి కార్యక్రమం చేస్తామండి. ఏవైతే ఉత్సవానికి సహాయపడ్డాయో, ఏవైతే ఉత్సవంలో మనకు భాగస్వాములు అయ్యావో, అంజలి రథము, ఉయ్యాల కంబాల, అలాగే మల్లెలు తొక్కే ప్రాంతం, ఇవన్నీ కూడా భాగాలు పెట్టి ఈరోజు పూజ చేయడం జరుగుతుంది. దీంతో ఈ రోజు అనేది పూర్తి స్థాయిలో ఉత్సవం అనేది కంప్లీట్ అయినట్లు లెక్క. అందులో భాగంగానే ఈ రోజు ఇక్కడికి పెద్దలందరూ కూడా వచ్చేసి ఆ తల్లికి భోగాలు పెట్టి ఆశీస్సులు పొంది తల్లిని మళ్ళీ పూర్తి స్థాయిలో గ్రామాన్ని కాపాడమని మరొకసారి వేడుకుంటూ జై వ్యాపారం.